5వ వచనము అందరము కలిసి చదువుకుందాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనము. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. ప్రార్థన. దయగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ యొక్క మహాకృపను బట్టి తండ్రి గతించిన కాలమంతా మమ్మల్ని, మా కుటుంబాలను మీరు మాకు అనుగ్రహించిన సంఘ బిడ్డలందరినీ క్షేమంగా, సజీవులుగా, ఆరోగ్యవంతులుగా ఉంచి తండ్రి ప్రభా ఈ దినం మీ యొక్క సన్నిధికి నడిపించిన తండ్రి మీకు వందనములు తండ్రి. నాయన మీ యొక్క వాక్కులు మేము ధ్యానిస్తూ ఉండగా తండ్రి మీ యొక్క మాటలు మాకు వినిపించండి, మాతో మాట్లాడండి. మీ యొక్క చిత్తమును, మీ యొక్క సంకల్పమును దేవా, మీ యొక్క ఉద్దేశాలను మీ యొక్క వాక్కుల ద్వారా మాకు బయలుపరచమని వేడుకొంచున్నాను తండ్రి. ప్రతి చీకటిని నాయన ఆత్మకు భంగము కలిగించి ప్రతి అంధకార శక్తులను యేసు నామములో మేము బంధిస్తూ ఉండగా మీరును బంధించమని ప్రార్థిస్తున్నాం. మీ యొక్క వాక్కులు స్వేచ్ఛగా వెల్లడి నాయన అవ్వడానికి కావలసిన కృపను అనుగ్రహించి నన్ను మీ యొక్క సిలువ చాటున మరుగుపరచి మీరే మాట్లాడమని మీ యొక్క సన్నిధి కాంతి, ముఖ కాంతి మా అందరిపైన ప్రకాశింపచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈ దినం మనం 2025వ సంవత్సరము మనకు సంఘ వాగ్దానము ఇక్కడ మనకి వెనకాల ఉందండి. మనందరం కూడా తీసుకున్నాం. ఆ విషయాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. యోవేలు గ్రంథములో 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మనం చదువుకున్న వాక్య భాగంలో దేవుడు ఇందులో మనకు చక్కని వాగ్దానమును దేవుడు దయచేసినారు. సో ఈ యోవేలు గ్రంథము అనేది మరి చాలా చిన్ని పుస్తకము. ఇందులో కేవలం 3 అధ్యాయాలు మాత్రమే ఉంటాయి. కానీ మనము యెషయా గ్రంథము దగ్గర నుంచి కూడా చూసినట్లయితే ఇవన్నీ కూడా ప్రవచనాత్మక గ్రంథాలుగా మనం చూస్తూ ఉన్నాం. జరగబోయే విషయాలు ఈ యొక్క ప్రవక్తల గ్రంథాల్లో ఉంటూ ఉంటాయి. సో ఈ యోవేలు గ్రంథము చాలా చిన్ని చాప్టర్, 3 అధ్యాయాలు. కానీ ఇందులో ప్రభు యొక్క రాకడ జరిగే విషయాలు, రాకడ తర్వాత జరిగే విషయాలు కూడా ఇందులో వ్రాయబడి ఉన్నాయి. సో ఈ యోవేలు ఎవరు అని మనం చూస్తే మొదటి అధ్యాయము 1వ వచనంలో పెతూయేలు కుమారుడైన యోవేలు. సో వీళ్ళ తండ్రి పేరు పెతూయేలు, ఈయన పేరు యోవేలు అన్నమాట. సో ఈ యోవేలు గ్రంథము ఏ సమయంలో రాశారు అంటే మరి యూదులు బబులోనుకు చెరకు వెళ్ళిపోయారు. ఎన్ని సంవత్సరాలండి? చెరలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 70 సంవత్సరాలు చెరలో ఉన్నారు. వాళ్ళు ఆ చెరలో ఉన్నప్పుడు, చెర అంటే ఎలా ఉంటుందో మనకి తెలుసు. ఇప్పుడు ప్రజెంట్ ఆన్గోయింగ్ సిచ్యువేషన్ మనకు తెలుసు. ఇజ్రాయేల్ హమాస్కి జరిగిన యుద్ధంలో ఇజ్రాయేల్లో 250 మందిని హమాస్ వాళ్ళు ఏం చేశారండి? చెర పట్టుకొని వెళ్ళిపోయారు. అందులో కొంతమందిని విడుదల చేశారు, కానీ స్టిల్ ఇంకా చాలామంది అందులో చెరలో ఉన్నారు. రీసెంట్గా కొంతమంది బందీలు కూడా అక్కడ చనిపోయినట్లుగా ఇజ్రాయేల్ సైన్యము గుర్తించారు. చాలా భయంకరమైన హింసలు వాళ్ళు పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. మనం యూట్యూబ్లో ఓపెన్ చేసి చూస్తే ఆల్రెడీ అక్కడ చెరలో ఉండి విడిపించబడిన వాళ్ళు వాళ్ళ సాక్ష్యాలు చెప్తూ ఉంటే చాలా బాధ కలుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఆహారం కూడా పెట్టేవారు కదంట. వాళ్ళు దొంగతనంగా మరి చిన్ని బ్రెడ్స్ తిని మంచినీళ్ళు తాగి అలాగూ వాళ్ళ యొక్క జీవితం ఎంత దుర్భరమైన జీవితం అంటే భూమికి సుమారుగా 20 అడుగుల లోతున వాళ్ళు కట్టిక చీకటిలో మరి ఆహారం లేక, నీళ్లు లేక,
కొంతమంది ప్రాణాలు పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే చెర అనేది ఎంత భయంకరంగా ఉంటుందో అది మనకు ఒక మచ్చుకు చిన్న ఎగ్జాంపుల్ అన్నమాట. సో వీళ్ళు ఇజ్రాయేలీలు సుమారుగా 70 సంవత్సరాలు మరి ఆ బబులోని యొక్క చెరలో ఉన్నారు. ఆ చెరలో వాళ్ళ యొక్క జీవితంలో అన్నీ కోల్పోయారు. సొంత దేశాన్ని వదిలేశారు, సొంత మనుషులు అందరికీ దూరమై 70 సంవత్సరాలు కఠినమైన హింస ఉన్న తర్వాత వాళ్ళు అన్నీ కోల్పోయిన తర్వాత దేవుడు వీళ్ళకి వాగ్దానం ఇస్తూ ఉన్నారనమాట. ఏంటి ఆ వాగ్దానం అంటే, మొట్టమొదటిగా వీళ్ళ జీవితాల్లో ఏం జరిగింది అంటే, యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనంలో ఏముందండి, గొంగళి పురుగులు విడిచిన దానిని మిడుతలు తినివేసి ఉన్నవి, మిడుతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నవి, పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. సో 4 రకాల మనం వాటిని పురుగులు ఏంటంటే అవి, ఫస్ట్ గొంగళి పురుగులు, రెండవది మిడుతలు, మూడవది పసరు పురుగులు, నాలుగవది చీడ పురుగులు. సో గొంగళి పురుగు ఒక మొక్కకు పడితే ఏం జరుగుతుందో మనకు తెలుసు. ఒక్క రాత్రిలో ఏం చేస్తుందండి, ఆకులన్నీ కూడా తినేస్తూ ఉంటుంది. సో మరి మనకి పంటలకు తెలుసు, డాడీ దగ్గరికి చాలామంది రైతులు వచ్చేవారు, ఏమని, మిడత పట్టేసిందండి, పసరు పురుగు పట్టింది, చీడ పురుగులు పట్టనివి అని సలహాల కోసం వచ్చేవారు అన్నమాట. అంటే అవి ఎప్పుడైతే అలాంటి తెగులు పంటకు కలుగుతుందో పంట ఏమవుతుందండి, మొత్తం డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. అంటే ఆ పచ్చదనం అంతా కూడా ఆ గొంగళి పురుగులు తినేసినాయి అంట. గొంగళి పురుగులు ఆల్మోస్ట్ ఆల్ తినేస్తాయి. తినేసిన తర్వాత ఇంకేం వచ్చినాయి అంటండి, మిడుతలు. మిడుతలు దండొచ్చిందంటే ఏమవుతుందండి, చేనంతా కూడా పాడు చేసేస్తుంది. మిడుతలు ఎక్కడొచ్చినాయండి, మిడతలు ఎక్కడొచ్చినాయి బైబిల్ గ్రంథంలో? ఐగుప్తు తెగుళ్ళలో 10 తెగుల్లో ఒక తెగులు. ఒకసారి మనం చూద్దాం. అది నిర్గమాకాండము 10వ అధ్యాయం అండి. నిర్గమాకాండము 10వ అధ్యాయం పేజ్ నెంబర్ 52 అండి, 12వ వచనం. చాలండి. ఇక్కడ మనం చూస్తే ఐగుప్తీలకు వచ్చిన తెగుళ్ళలో ఒక తెగులు ఏంటండి, మిడుతలు. ఆ మిడుతలు ఎలా వచ్చిందట, ఎలా వస్తాయని మోషే గారు చెప్పారండి, వడగండ్లు పాడు చేయని వాటన్నిటినీ తినివేయునని చెప్పాను. ఇంకేం తినేస్తుందట, దేశపు పైరులన్నీ కూడా తినివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నామన్నమాట. అలాగే నెక్స్ట్ వచనంలో కూడా ఉందండి, ఆ తూర్పు గాలికి ఏమొచ్చినాయి అంట, మిడతలు వచ్చి అక్కడున్న వాటన్నిటినీ కూడా మరి పాడు చేసినట్టుగా, పంటలను పాడు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ యొక్క మిడతలు అనేవి ఎంత శక్తివంతమైనవి అంటే, మన మీదకి వచ్చే తెగుళ్ళేంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు చాలా భయంకరమైన తెగుళ్ళు, రోగాలు వస్తున్నాయి. వీటన్నిటికీ కూడా ఒక గుర్తు అన్నమాట ఈ గొంగళి పురుగులు, మిడతలు, చీడ పురుగులు. సో ఇవన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాయి, మనిషి యొక్క జీవితాన్ని సర్వైవల్ లేకుండా మొత్తం వాటన్నిటినీ కూడా పాడు చేసేవిగా ఉన్నవి. అయితే ఇవన్నీ తినేసినాయి అంట. మనం యోవేల్ గ్రంథంలోనికి వెళ్ళిపోతే మనం చదివిన వాక్య భాగంలో 753వ పేజీలో మనం చదువుకున్నామండి. ఇదంతా కూడా మనం ఇంటికి వెళ్ళి ఒకసారి చదువుకుంటే అర్థమవుతుంది. సో ఇవన్నీ కూడా వచ్చి ఏం చేసినాయి అండి, తినివేసినవి. అంటే 4 రకాల తెగుళ్ళు వచ్చినాయి. ఒకటి వచ్చి తినేసిందంటే మిగిలింది రెండోది తినేస్తుంది. రెండో దాంట్లో ఇంకేమన్నా కొంచెం ఉంటే మూడవ తినేస్తాయి. ఇంకా మిగిలినవి అట్లీస్ట్ ట్రేస్ లేకుండా
కొంచెము కూడా ఆ శేషం లేకుండా ఏం చేసినాయండి, లాస్ట్లో చీడ పురుగులు తినేసినవంట. ఇన్ని జరిగిపోయిన తర్వాత ఏమన్నా నిరీక్షణ ఉంటుందంటారా? ఏమీ కూడా నిరీక్షణ ఉండదు. కానీ అప్పుడు దేవుడు వాగ్దానం చేస్తున్నారనమాట. ఇవన్నీ కూడా కండిషనల్ ప్రామిసెస్. ఇవన్నీ మనము చూస్తే అప్పుడు ఏమంటున్నారండి, 3వ వచనంలో, మత్తులారా మేలుకొని కన్నీరు విడవమని చెప్తున్నారు. సో మనం ఇప్పుడైనా ఏం చేయాలట, దేవుడు మనకి రిస్టోరేషన్ పీరియడ్ అన్నమాట. రిస్టోరేషన్ ఇయర్ అంటే కోల్పోయినది దేవుడు తిరిగి ఇచ్చే సంవత్సరము. దేవుడు ఈ సంవత్సరం మనకి సంఘ వాగ్దానం ఏమి ఇచ్చారండి, మన జీవితంలో వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా మనం ఏమైతే కోల్పోయామో ఈ సంవత్సరం దాన్ని దేవుడు ఏం చేస్తారట, తిరిగి సమకూరుస్తాను అని దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి ఈ విషయాలన్నీ మొదటి అధ్యాయంలో చూస్తూ ఉంటే, కానీ దీనికి దేవుడు కండిషన్ పెట్టారండి. మనం చూస్తే 13వ వచనంలో యాజకులారా అని చెప్తూ ఉన్నారు. బలిపీఠమునొద్ద పరిచర్య చేయవారులారా ఏం చేయాలట, రోదనము చేయండి అని చెప్తూ ఉన్నారు. ఇంకేం చెప్తున్నారండి, 14వ వచనంలో ఉపవాస దినము ప్రతిష్ఠించుడి. సో 2 పనులు చేయమని చెప్తున్నారు. ఒకటి ప్రార్థన, రెండవది ఉపవాసము. అంటే ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేయాలి. ప్రార్థనలో ఏముండాలట, రోదన. రోదన అనేది ఎప్పుడు వస్తుందండి, చాలా కష్టము కలిగినప్పుడు రోదన. ఇంకేంటండి, అంగలార్పు చేయమంటూ ఉన్నారు. ఇవన్నీ చేస్తూ ఇంకా మనం ఏం చేయాలట, మనం 14వ వచనములో 2వ లైన్లో యెహోవాను బతిమాలు కొనుటకై ఏం చేయాలి, పెద్దలను దేశంలోని జనులందరూ మీ దేవుడైన యెహోవా మందిరంలో సమకూర్చుడి. సో ఎక్కడ ప్రార్థించమని చెప్తున్నారు, పెద్దలందరూ కూడా వచ్చి ఏం చేయాలట, దేవుని మందిరంలో ప్రార్థన చేయాలి. సో ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటే మరి ఇంకా మనకి జీవితంలో ఎంత పాడైపోయిన స్థితినైనా దేవుడు ఏం చేస్తారంట, తిరిగి మనకి సమకూరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు. అందుకని మనం 2వ అధ్యాయము 1వ వచనంలో ఏముందండి, సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి. సో పరిశుద్ధ పర్వతము అంటే ఏంటండి, దేవుని యొక్క మందిరము. అలాగే 2వ అధ్యాయం 12వ వచనంలో ఏముందండి, ఇప్పుడైనను అంటే ఇప్పటి వరకు మనం చేయలేదేమో, కానీ ఇప్పుడైనా అట్లీస్ట్ ఈ టైంలో అయినా మీరు ఏం చేయాలి, ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఎందుకు రావాలి అని చెప్తూ ఉన్నారంటే, ఇంకా నెక్స్ట్ అధ్యాయంలో చాలా వచనాలు ఉన్నాయి. దేవుడు కరుణావాత్సల్యం కలిగిన దేవుడు కాబట్టి మీరందరూ కూడా రండి అని చెప్తూ ఉన్నారు. ఈ ప్రార్థన చేయడానికట ఎవరెవరిని పిలవాలట, 16వ వచనంలో జనులను సమకూర్చుడి, సమాజ కూటం ప్రతిష్ఠించుడి, ఆ పెద్దలను పిలువనంపించుడి, ఆ చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోలుకొని రండి. ఎవరెవరు రావాలండి, పెద్దలు రావాలి, చిన్నవారు రావాలి. స్తన్యపానం చేసేవారంటే పసిబిడ్డలను కూడా తీసుకొని దేవుని మందిరంలోనికి వచ్చి ఏం చేయాలట, మరి తోడుకొని రావాలి. ఇంకెవరు రావాలట అండి, పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె కూడా రావాలి. అంటే ఎంత ప్రాముఖ్యమైన పనులున్నా, ఎంత ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నా అవన్నీ పక్కన పెట్టి, సంతోషాలు పక్కన పెట్టి ఏం చేయాలట, దేవుని సన్నిధికి రావాలి. వచ్చినప్పుడు ప్రభు ఏం చేస్తారంట, 17వ వచనంలో యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకుని ఆయన ఏం చేస్తారు, మనకి మేలు చేస్తూ ఉంటారు. అప్పుడు దేవుడు మనకి ఏమిస్తారట, సమృద్ధి దేవుడు దయచేస్తారు. ఎంత సమృద్ధి దేవుడు దయచేస్తారంటే మరి 34వ వచనంలో ఉందండి,
కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తైలమును గానుగలకు పైగా పొల్లి పారును. ఎంతగా దేవుడు మన జీవితంలో కోల్పోయినవి తిరిగి ఇస్తారు అనే దానికి ఒక సాదృశ్యం అన్నమాట. అందుకే దేవుడు మనకి ఏది ఇచ్చినా ఎలా ఇస్తారండి? అరాకొరగా ఇవ్వరట. ఎలా ఇస్తారండి? సమృద్ధి, అంటే పొంగి పొర్లే అనుభవము. అందుకే దావీదు గారు కూడా ఏమన్నారు? నా గిన్నె నిండి పొల్లుచున్నది. సో దేవుడు అంతగా అన్నమాట ధాన్యముతో నిండిపోతాయట. అందుకని ఇంకొక వాగ్దానం ఉంటుంది, కొత్తది వచ్చినా పాతది మిగిలి ఉండును. దేవుడు ఎలా ఆశీర్వదిస్తారంటే, మనం కొత్త ధాన్యం తెచ్చుకునేసరికి ఇంకా పాత ధాన్యం తింటూనే ఉంటాం. దేవుడు ఆ విధంగా ఆశీర్వదిస్తానంటున్నారు. ఇవన్నీ జరిగిన తర్వాత మనం ఏం చేయాలట? 35వ వచనంలో 25వ వచనంలో, మీరు కడుపారా తిని, ఎలా తినాలటండి? సగం సగం కాదు. ఎలా తినాలి? కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు దేవుడు ఏం చేస్తారంట? ఆయన పంపిన మిడతలు, గొంగళి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు అన్న నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. అంటే కోల్పోయిన పంట, అంటే సంవత్సరం పంట అంటున్నారు, అంటలేదు ఇక్కడ. ఏమంటున్నారు? సంవత్సరముల పంట. అంటే కొన్ని సంవత్సరాలుగా మన జీవితంలో ఫలింపు లేనిదేమో, కొన్ని సంవత్సరాలుగా మన జీవితంలో సమృద్ధి లేదేమో, కొన్ని సంవత్సరాలుగా మన జీవితంలో కరువు ఉందేమో. కరువు అంటే ఏమండి? సమృద్ధి లేకపోవడం కూడా కరువే. ఏమండి? సమృద్ధిగా మనకు లేకపోవడం కూడా కరువే. కానీ ఈ సంవత్సరము దేవుడు వాటన్నిటినీ కూడా మనకి తిరిగి రిస్టోర్ చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఆయన ఏం చేస్తారట? సంవత్సరముల పంటను తిరిగి మరలా మనకి దయచేస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు ఇందులో పెట్టిన కండిషన్స్ ఏంటంటే పశ్చాత్తాపము. అందుకని మనం ఏం చేయాలంట? ఉపవాసము, ప్రార్థన, కన్నీరు, అంగలార్పు, ఇవన్నీ కూడా దైవ సన్నిధిలో మనం వ్యక్తిగతంగా కలిగి ఉండాలి. సంఘంగా కూడా అలాంటి ప్రార్థనలు చేయాలని ప్రభు కోరుతున్నారనమాట. అంటే మనం వ్యక్తిగతంగా చేసుకుంటమే కాదు, సంఘంగా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ, అంటే ఈవెన్ ఆ యొక్క స్తన్యపానం చేసే పసిబిడ్డలను కూడా తీసుకొచ్చి ఏం చేయాలి? మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చినప్పుడు దేవుడు ఏం చేస్తారంట? కోల్పోయిన పంటను కూడా మనకి తిరిగి దయచేస్తానని ఈ సంవత్సరం దేవుడు మనకి వాగ్దానం చేస్తూ ఉన్నారు. సో వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి మనం ఏం చేయాలి? వాటిని క్లెయిమ్ చేసుకోవాలి. వాటిని మనం దేవుణ్ణి అడిగి మనం వాటిని స్వతంత్రించుకోవాల్సిన వారంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క మనం ఈ వాగ్దానంలో మనం చూసినప్పుడు ఇంకేముందండి? ఇంకొక వెర్స్, అది మనం దావీదు గురించి కూడా ప్రభుకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నారనమాట. అది కూడా చూసి మనం ముగించుకుందామండి. మొదటి సమూయేలు గ్రంథము మొదటి సమూయేలు పేజ్ నెంబర్ 250 అండి. 250. మొదటి సమూయేలు 30వ అధ్యాయము. ఇదంతా కూడా మనం ఆల్రెడీ ఇదివరకు ఒకసారి చెప్పుకున్నాం. దావీదు గురించి మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు, దావీదు సౌలు తరుముతూ ఉన్నప్పుడు తను ఎక్కడికి వెళ్ళాడండి? ఫిలిస్తీన్ల దేశానికి పారిపోయి అక్కడ తను మరి కొంతకాలం వాళ్ళ దగ్గర ఆశ్రయం పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తను ఒక గ్రామంలో ఉండేవాడట. ఆ గ్రామం పేరేంటండి? సిక్లగు అనే ఒక పట్టణం. సో దావీదు తన జనులు యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు 3 రోజులు అయిపోయిన తర్వాత భార్యను, పిల్లలను ఎవరిళ్ళ దగ్గర వాళ్ళు వదిలేసి మగవాళ్ళందరూ యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళి
మళ్ళా వచ్చేసరికి 3వ రోజుకి వచ్చేసరికి ఏం జరిగిందంటండి, ఒకసారి మనం చూద్దాం. 30వ అధ్యాయము 3వ వచనం అండి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు. చాలండి, ఆ పట్టణం యొక్క పరిస్థితి ఎలా ఉందండి, కాల్చబడి ఉంది. తర్వాత భార్యలు, కుమార్తెలు వీళ్ళందరూ కూడా చెరలోనికి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు లాస్ ఏంజల్స్లో, కాలిఫోర్నియాలో ఉన్న పరిస్థితి కూడా అదే. ఎలా ఉంది వాళ్ళ పట్టణం, కాలిపోయి, మనం నెట్లో చూస్తే ఆ వీడియోస్ అన్నీ ఉన్నాయి. అంటే ఎంత భయంకరం అండి. సంపాదించుకున్నవన్నీ కూడా కాలిపోతే ఎలా ఉంటుంది ఎవరికైనా, అది మనం వర్ణించలేము ఆ బాధని. సో వీళ్ళ యొక్క పరిస్థితి అలా ఉందన్నమాట. అసలే గోరు చుట్టు మీద రోకటి పోటు అన్నట్టు ఓ పక్కన సౌలు వల్ల సమస్య ఎదుర్కొంటున్నాడు. ఇజ్రాయెల్ దేశంలో ఉండడానికి తనకి వీలు కాక ఏదో ఆశ్రయం కోసం ఫిలిస్తీ దేశం వచ్చాడు. తీరా అక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటండి, పట్టణం కాలిపోయింది, భార్యాబిడ్డలు చెరలోనికి వెళ్ళిపోయారు. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందట, 4వ వచనంలో, ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. సో మన జీవితంలో కూడా ఇలాంటి అనుభవాలు ఉంటాయి. ఎలాంటివి, ఏడవడానికి కూడా ఓపిక ఉండదు, ఏడవడానికి కూడా శక్తి ఉండదు, ఏడవడానికి కూడా కన్నీరే ఉండదు. అలాంటి పరిస్థితి అన్నమాట. అంటే అది మనం ఆలోచిస్తే అర్థమవుతూ ఉంటుంది. అలాంటి కండిషన్లో ఉన్నప్పుడు ఇంకా ఏం జరిగిందంట, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా 6వ వచనంలో చూడండి, దావీదు మిక్కిలి దుఃఖపడెను. సో ఇంగ్లీష్ బైబిల్లో చాలా క్లారిటీగా ఉంది. డేవిడ్ వాజ్ గ్రేట్లీ డిస్ట్రెస్డ్. ఇంకెంత అంటే మిక్కిలి దుఃఖం అన్నమాట. ఆ దుఃఖానికి ఇంకా అంతులేని దుఃఖము. ఏమండి, అంటే కొన్నిసార్లు మనకు హోప్ ఉంటుంది, పోన్లే ఈ పరిస్థితి వచ్చిందా మనం ఎదుర్కోవచ్చు, మనకి పర్వాలేదు అని అనుకుంటాం. కానీ కొన్నిసార్లు ఎలాంటి కండిషన్స్ వస్తావంటే మనకి ఎటువంటి నిరీక్షణ ఉండదు. సో మనకి ఏమి తొయ్యదు కూడా. అలాంటి కండిషన్ తిను ఎదుర్కొన్నాడు. ఒకవైపు ఈ దుఃఖమే కాకుండా ఇంకొక పరిస్థితి కూడా తనకి ఎదురయ్యిందండి. మరియు 6వ వచనంలో, తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా. చూడండి, ఒక పక్కన తన భార్య బిడ్డలు పోయారు, చెరలోనికి వెళ్ళిపోయారు. ఒక పక్కన ఇల్లు కాలిపోయింది. ఒక పక్కన ఇంత దుఃఖంలో తను ఉంటే మరి ఒక పరిస్థితి ఏంటండి, జనాలు ఏం చెప్పుకుంటున్నారంట, రే దావీదుని చంపేస్తే ఒక సమస్య వదిలిపోద్ది అని రాళ్ళు తీసుకుంటున్నారంట. చూడండి, అసలు అలాంటి పరిస్థితి. అంటే ఎటువంటి నిరీక్షణ, ఎటువంటి ఆ ప్రాబ్లంకి ఒక పరిష్కారం వస్తుంది అనే ఆ సూచన కొంచెం కూడా లేదన్నమాట. అంటే మరి చుట్టూ ఉన్న వారి యొక్క పరిస్థితి ఒక భయంకరం అయితే తిన పరిస్థితి ఒక భయంకరం. సో తను అక్కడ రెస్పాన్సిబుల్ లీడర్ కాబట్టి ఏం చేస్తున్నారు, అందరూ దావీదును చంపేయాలనుకున్నారు. కానీ అలాంటి నిరీక్షణ, హోప్ ఏమాత్రము లేని పరిస్థితిలో దావీదుకి ఏమొచ్చిందట, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని. ఈ మాట చదువుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది, కానీ అనుభవించినప్పుడు అది చాలా కష్టం అన్నమాట. అలాంటి హోప్లెస్ కండిషన్లో, నిరీక్షణ లేని పరిస్థితిలో తను ఏమీ నిరీక్షణ కోల్పోకుండా ఆ నిప్పురవ్వ లాంటి ఒక చిన్ని అణువంటి విశ్వాసము తనలో దేవుడు కలిగించారు. ఏం చేశాడు, తను ధైర్యము తెచ్చుకున్నాడు. తనకు తాను ధైర్యం తెచ్చుకొని ఏం చేశాడట, మరి ఆ దేవుని దగ్గర విచారించినట్లుగా చూస్తున్నాం. 7వ వచనంలో ఏం చేశాడండి,
తను దేవుని దగ్గర విచారించాడు. 8వ వచనంలో ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, అప్పుడు ఆ రవ్వంత నిరీక్షణ, నిప్పు రవ్వ వంటి విశ్వాసం పట్టుకొని ప్రార్థన చేశాడు. ప్రభువా, నేను ఈ దండు ఏ దండు వచ్చిందో తెలియదు. అసలు అక్కడ ఈ పరిస్థితి మనం ధ్యానిస్తే 30వ అధ్యాయము దేవుడు ఈ సంవత్సరం మన జీవితాలకు, మన వ్యక్తిగత జీవితానికి, కుటుంబానికి, సంఘానికి వాగ్దానం ఇచ్చారు అంటే ఈ 30వ అధ్యాయం మనం చాలా లోతుగా ధ్యానించాలన్నమాట. అంటే అక్కడ తనకున్న కండిషన్ ఏంటంటే భయంకరం. భార్య పిల్లలు పట్టుకెళ్ళిపోయారు, ఇల్లు కాలిపోయింది, వస్తువులు కాలిపోయినాయి, తను ఉన్నది శత్రువు దేశంలో, అది ఇంకా భయంకరం. ఆ తరువాత ఎవరు వచ్చారో తెలీదు, ఎవరు దాడి చేశారో తెలీదు, ఎవరు పట్టుకెళ్ళిపోయారో తెలీదు. ఏమండి, ఎక్కడన్నా మనం ఒక వస్తువు పోగొట్టుకుంటే పలానా చోట పోగొట్టుకున్నాం అని మనకి ఏదన్నా కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటే అక్కడ ప్రయత్నిస్తాం. బట్ అట్లీస్ట్ తనకి ఒక క్లూ కూడా లేదనమాట. ఎవరు వచ్చారో తెలీదు, ఎవరు యుద్ధం చేశారో తెలీదు, ఎవరు కాల్ చేశారో తెలీదు, ఎవరు భార్య బిడ్డలను పట్టుకెళ్ళిపోయారో తెలీదు. ఏదో ఇప్పుడు తను ఎలా ఉన్నాడు, శూన్యంలో వేలాడుతున్నట్టు, చీకటిలో రాయిలాగా తన ముందు తన పరిస్థితి అన్నమాట. అప్పుడు ప్రార్థన చేస్తే ఏమంటున్నారు ప్రభువారు? దేవుని యొక్క జవాబు, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకుని తప్పక నీ వారందరినీ దక్కించుకుందువని సెలవిచ్చింది. సో దేవుని యొక్క వాగ్దానం ఎంత గొప్పదో కదా. ఇప్పుడు ప్రభువు ఏమన్నారు? అష్యూరెన్స్ ఇచ్చారనమాట. నువ్వు వెళ్ళు, నువ్వు తరుము, నువ్వు ఖచ్చితంగా నువ్వు విజయము పొందుతావు, నీ వారందరినీ కూడా నీవు దక్కించుకుంటావు. సో వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు, విశ్వాసము, బలమైన విశ్వాసము, ఆ నిప్పురవ్వంత విశ్వాసము. ఇప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చేసరికి ఎలా వచ్చిందండి? బలమైన విశ్వాసము. అందుకే శారా అంట మృతతుల్యమైన తన యొక్క గర్భాన్ని 90వ సంవత్సరంలో గర్భము ధరించుటకు ఆమె శక్తిని పొందింది. ఎలా పొందింది అంటారు? 90 ఏళ్ల ముసలమ్మ ఏమండి గర్భము ధరించడానికి శక్తి పొందింది. ఎలా పొందింది? చిన్నిపాటి విశ్వాసం. అలాగే దావీదులోనికి వచ్చింది నిప్పురవ్వంత విశ్వాసము. ఆ విశ్వాసానికి దేవుడు ఏమిచ్చారు? వాగ్దానం ఇచ్చారు. సో ఈ సంవత్సరము మన జీవితాల్లో కూడా దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. గతించిన సంవత్సరాల్లో మనం ఏమైతే కోల్పోయామో దేవుడు మనకి ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నారు. అప్పుడు దావీదు గారు ఏం చేశారట? దావీదు గారు మరి 200 మందితో మనం చూస్తే 9వ వచనంలో, కాబట్టి దావీదు అతని యొద్ద ఉన్న 600 మంది బయలుదేరారన్నమాట. 600 మందితో యుద్ధానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్తున్నాడో తెలీదు, ఎవరితో యుద్ధం చేయాలో తెలీదు. అబ్రహాం ఎలా బయలుదేరాడండి? తనకి గమ్యం తెలీదు, ప్లేస్ తెలీదు, ఏమీ తెలీదు. దేవుడు చెప్పారు, వెళ్ళారు. ఇప్పుడు దావీదు కూడా 600 మందిని తీసుకొని వెళ్తున్నాడు. కానీ ఎక్కడికి వెళ్తాడు? ఎవరితో యుద్ధం చేస్తాడు? తన వాళ్ళు ఎక్కడున్నారు? ఏమీ కూడా దావీదుకి తెలియదు. కానీ బయలుదేరాడు విశ్వాసంతో. దేవుడు వాగ్దానం ఇచ్చారు. తీరా ఆ యుద్ధానికి కొంత దూరం వచ్చేసరికంట 200 మంది ఏమైపోయారు? చతికిల్లబడిపోయారు. బాబు మేము రాలేము, మేము యుద్ధము చేయలేము. 200 మంది ఆగిపోయారు. ఇంకెంతమంది వచ్చారు అతనితో పాటు? 400 మందితో యుద్ధానికి వెళ్ళాడు. ఏ క్లూ దొరకలేదు. కానీ విశ్వాసంతో వెళ్తున్నప్పుడు దేవుడు మనకు అద్భుతం జరిగిస్తారు. ఆ విధంగా వాళ్ళకి ఒక క్లూ దొరికిందనమాట. ఎలాంటి క్లూ దొరికిందంటే, ఇక్కడ మనము చూస్తే 11వ వచనంలో ఒక అతను పడిపోయి ఉన్నాడంట. 11వ వచనంలో అండి,
పొలములో ఒక ఐగుప్తీయుడు కనబడెను. వారు దావీదునొద్దకు వాని తోడుకొని వచ్చి, వాడు 3 రాత్రింబగళ్ళు అన్నపానములేమియూ పుచ్చుకొనలేదని తెలుసుకొని వానికి భోజనము పెట్టి దాహమిచ్చి అంజూరపు అడల్లోని ముక్కను 2 ద్రాక్ష గెలలను వానికి ఇచ్చెను. వాడు భోజనము చేసిన తర్వాత వాని ప్రాణము తెప్పరిల్లగా. సో ఇక్కడ దేవుడు ఒక క్లూ ఇచ్చారనమాట. సో అక్కడ ఒక అతను ఆ పొలములో కొర ప్రాణంతో ఉన్నవాడిని పట్టుకొని వచ్చారు. సరే ఇతన్ని చూడండి, ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యమైన విషయం, దావీదు తనే కష్టంలో ఉన్నాడు. తన పరిస్థితి ఎలా ఉంది? మిక్కిలి దుఃఖంలో ఉన్నాడు. ఇంకొకరికి సహాయం చేయడానికి ఆ టైంలో మనసు ఉండదు. కానీ అలాంటి వ్యక్తికి సహాయం చేయడం వల్ల వాడు ఇన్ఫర్మేషన్ చెప్పాడనమాట. మనం చూస్తే ఇదంతా కూడా 14వ వచనంలో అడుగుతారు, నువ్వు ఏ దేశపు వాడవు, ఎక్కడ వాడవు అని చెప్తూ ఉన్నారు. అప్పుడు దావీదు గారు ఏం చేశారంట, 16వ వచనంలో, తరువాత వాడు వారి దగ్గరకు దావీదును నడిపింపగా ఫిలిస్తీన్ల దేశములో నుండి యూదా దేశములో నుండి తాము దోచి తెచ్చుకొనిన సొమ్ముతో తొలతూగుచు వారు ఆ ప్రదేశమంతటా చెదిరి అన్నపానములు పుచ్చుకొనుచు ఆటపాటలు సలుపుచుండిరి. సో ఇంతవరకు దావీదుకి ఒక్క క్లూ కూడా లేదు. ఎవరు తీసుకెళ్లారు, ఎక్కడున్నారు, ఎవరు, ఏంటి, ఏమీ తెలియదు. కానీ ఆ పడిపోయిన అతనికి హెల్ప్ చేయడం ద్వారా వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అతను సరాసరి ఎక్కడికి తీసుకెళ్ళాడండి? ఎక్కడైతే ఆ దండు ఉందో అక్కడికి తీసుకెళ్ళాడంట. వాళ్ళందరూ ఏం చేస్తున్నారంట? తినటం, తాగడం, ఆటపాటలు వాళ్ళ ఇష్టం అన్నమాట. సో అప్పుడు దావీదు గారు ఏం చేశారో మనం చూద్దామండి. మనం 17వ వచనంలో, దావీదు సంగతి గ్రహించి సంధ్యవేళ మొదలుకొని మరునాటి సాయంత్రం వరకు వారిని హతము చేయుచుండగా ఏం చేశారండి? అప్పుడు యుద్ధం మొదలు పెట్టారట. 18వ వచనమున, ఇలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను, మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను. సో ఎంత అద్భుతము దేవుడు జరిగించారు అంటే, ఏ నిరీక్షణ లేదు, ఎటువంటి హోప్ లేదు. అలాంటి కండిషన్లో దేవుడు అద్భుతం జరిగించారు. 19వ వచనంలో, కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారి ఎత్తుకొని పోయిన దానంతటలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించును. సో ఇది మనం బై హార్ట్ చేసుకోవాల్సిన వచనం అన్నమాట. 19వ వచనంలో ఏం పొందారండి ఆయన? కుమారులేమి, కుమార్తెలేమి, కొద్దిదేమి, గొప్పదేమి, అంటే ఈవెన్ ఒక చీపురు కట్టతో సహా, అంటే మినిమం అలాంటిది కూడా వాళ్ళు ఏం చేశారండి? ఏది తక్కువ కాలేదంట. చూడండి ఎంత అంటే పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన వాక్య భాగము, ఏది తక్కువ కాలేదు. అంటే పోయిన దాంట్లో ఒక్కటి కూడా మిస్ అవ్వలేదన్నమాట. అందుకే యోబు గ్రంథంలో ఒక వాగ్దానం ఉంది, నీ ఇంట వస్తువులను లెక్క చూచి ఉండగా ఏది కూడా నువ్వు పోగొట్టుకో. అంటే మనం ఇంట్లో అన్నీ మనం చూస్తే ఒక్కోసారి మిస్ అవుతూ ఉంటాయి, బట్ దేవుడు దాన్ని కూడా రిస్టోర్ చేశారు. సో ఇంకేం తెచ్చుకున్నారండి? అవన్నీ కూడా తెచ్చుకున్నారు. వాటితో పాటు ఇంకేం తెచ్చుకున్నారట ఆయన? మనం చూస్తే 20వ వచనంలో, మరియు దావీదు అమాలేకీల గొర్రెలన్నిటినీ గొడ్లనన్నిటినీ పట్టుకొని, ఇంకా తన పోగొట్టుకుందే కాదు, ఇంకేమొచ్చిందట? దోపుడు సొమ్ము వచ్చిందండి. ఏం తెచ్చుకున్నాడు దావీదు? ఆ అమాలేకీల గొర్రెలు, గొడ్లు అవన్నీ కూడా తెచ్చుకున్నారట. అందుకని వాటికి ఏం పేరు పెట్టారట? ఇవి దావీదునకు దోపుడు సొమ్మని జనులు మిగిలిన తమ స్వంత పశువులకు ముందుగా వీటిని తోలిరి. సో ఏం చెప్పుకుంటున్నారు? వాటికి ఒక పేరు కూడా పెట్టేశారండి. ఏం పేరు అది? దావీదునకు
దోపుడు సొమ్ము. సో చూసారా, అప్పుడు ముందు పరిస్థితి, దావీదు పరిస్థితి ఎలా ఉంది? ఏడ్చుటకు శక్తి లేదు, మిక్కిలి దుఃఖము. వీటన్నిటితో పాటు అందరూ కూడా దావీదుని చంపేయాలి అని అనుకున్నారు. ఇంత కష్టము దేవుడు ఎలా మార్చేశారండి? తన వారందరినీ దక్కించుకున్నాడు, మరి తన సొమ్ము దక్కించుకున్నాడు. ఇంకేమొచ్చిందట? దోపుడు సొమ్ము. దావీదికి ఏమొచ్చింది? ఎక్స్ట్రా బెనిఫిట్ అన్నమాట. సో దేవుడు ఈ విధంగా దేవుడు దావీదుకు తిరిగి దేవుడు దయచేశారు. అందుకే మనం వాగ్దానం మనం చూస్తే మనం ఇందాక చెప్పుకున్నాం, మిడతలు, గొంగళి పురుగులు, పసరు పురుగులు, చీడ పురుగులు, అంటే ఒకదాని తర్వాత ఒకటి. అంటే సమస్యలు ఒక్కోసారి ఎలా వస్తాయి ఏమండి? సమస్యలు ఆమోసు గ్రంథంలో ఏముంది? పాము కరిచి, అదే పులి ఎదురయ్యిందని, సింహం ఎదురయ్యిందని తప్పించుకుంటాక లోపలికి వచ్చి గోడ మీద చెయ్యేస్తే ఏం గరిచిందంట? పాము గరిచిందంట. చూడండి, అంటే ఒక్కోసారి సమస్యలు ఎలా వస్తాయి? ఒకదాని నుంచి మనం పారిపోతూ ఉంటే మరొక సమస్యలో ఇరుక్కుంటూ ఉంటాం. కానీ వెంట వెంటనే సమస్యలు కదా. కానీ ఇలాంటి సమస్యల్లో కూడా మిడతలు తినేసినాయి, గొంగళ పురుగులు తినేసినాయి, వాసర పురుగులు తినేసినాయి, చీడ పురుగులు తినేసినాయి. టోటల్ అన్నమాట. టోటల్గా మనం డిస్కరేజ్ అయిపోయేలాంటి పరిస్థితులు వచ్చిన దావీదుకు అన్నీ కోల్పోయాడు. భార్య బిడ్డలు కోల్పోయాడు, ఆస్తి కోల్పోయాడు, పట్నం అగ్నిచేత కాల్చబడింది. కానీ దేవుడు ఏం చేశారండి? అన్నిటినీ దేవుడు ఇవ్వడంతో పాటు ఇంకేమిచ్చారండి? దావీదుకు దోపుడు సొమ్ము. ఎంత సొమ్ము దేవుడు ఇచ్చారంటే మనం చూస్తే 30వ అధ్యాయం మనము 24వ వచనంలో 24 కాదండి 26వ వచనంలో, దావీదు సిక్లగునకు వచ్చినప్పుడు దోపుడు సొమ్ములో కొంత తన స్నేహితులైన యోధా పెద్దలకు ఏర్పరిచి, యెహోవా శత్రువుల యొద్ద నేను దోచుకొనిన సొమ్ములో కొంత ఆశీర్వాద సూచనగా మీకు ఇచ్చుచున్నానని చెప్పి వారికి పంపించిన. ఎంత సొమ్ము ఉందంటే తను ఏం చేస్తున్నాడు? పంచిపెడుతున్నాడు అనమాట. గిఫ్ట్స్ కింద పంచిపెడుతున్నాడు. ఎలా పంచిపెడుతున్నాడు? యెహోవా శత్రువుల యొద్ద నేను దోచుకొనిన సొమ్ము. యెహోవా శత్రువులండి. ఎవరండి యెహోవా శత్రువులు? అమాలేకీయులు, దేవునికి శత్రువులు. అలాంటి వారి దగ్గర నేను దోచుకున్న సొమ్మని వాళ్ళకి ఏం చేశాడట? ఆశీర్వాద సూచనగా పంపించారు. అంటే దేవుడు ఎంతగా రిస్టోర్ చేశారో, ఎంతగా దేవుడు తిరిగి సమకూర్చారో మన జీవితంలో ఈ సంవత్సరము సంఘ వాగ్దానముగా, కుటుంబ వాగ్దానముగా, వ్యక్తిగత వాగ్దానంగా, మన వాగ్దానముతో పాటు దేవుడు మనకి ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, ఎన్ని సంవత్సరాలుగా మనం కోల్పోయామో వాటన్నిటిని దేవుడు ఏం చేస్తానంటున్నారు? రిస్టోర్ చేస్తున్నారు, రెన్యూ చేస్తానంటున్నారు, రివైవ్ చేస్తానంటూ ఉన్నారు. కాబట్టి దేవుడు 2 విషయాలు మనం చెప్పుకున్నాం. 4 పురుగులు తినేసినాయి. ఇవి హోప్ లేదు, ఎటువంటి హోప్ లేదు, మైన్యూట్ హోప్ కూడా లేదు. అలాంటి పరిస్థితిలో దేవుడు ఏమన్నారండి? ఉపవాస దినం ప్రతిష్ఠించుకోండి, అంగలార్చండి, కన్నీరు కార్చండి, నేను మిమ్ములను దీవిస్తాను. ఎలా దీవిస్తానని చెప్పారండి? కొట్లు ధాన్యముతో నిండును. అవి ఎలా గానుగులు ఏమవుతాయట? పొర్లి పారతాయి. దేవుడు అంత సమృద్ధిని ఈ సంవత్సరము ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా, వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా దేవుడు మనకు అలాగూ ఇచ్చేవారై ఉన్నారు. ఆరోగ్య విషయాలైన తెగుళ్ళు ఏం చేసినాయండి? వాళ్ళని తినివేసినాయి. కానీ ఈ సంవత్సరం దేవుడు ఏం వాగ్దానం ఇచ్చారు? ఆ కోల్పోయిన ఆరోగ్యము 2 ఇస్తాను. దావీదుని జ్ఞాపకం చేసుకున్నాం. ఇల్లు కోల్పోయాడు, ఇల్లు కాల్చబడింది, భార్యా బిడ్డలు చెరలోనికి వెళ్ళిపోయారు. కానీ దేవుడు తను కోల్పోయిందంతా ఏమీ తక్కువ కాలేదంట. ఆ వచనం మనం బైహార్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఏమీ తక్కువ కాలేదు, కొద్దిదేమీ
గొప్పది. అంతా తిరిగి సంపాదించుకున్నాడు. అందుకే దావీదు కోల్పోయినవి తిరిగి సంపాదించుకున్నాడని ఎన్నో పాటలు కూడా మన సియోన్ పాటల్లో ఉంటాయి, చాలా పాటలు ఉంటాయి. అది మనకు ఒక హోప్, ఒక నిరీక్షణ. దేవుడు దావీదుకి ఇచ్చినట్టే మనకు కూడా ఈ సంవత్సరం దేవుడు దయచేస్తానంటున్నారు. అందుకే చివరిగా ఇంకో వాగ్దానం ఏంటండి? సమస్తము కూడా ఆయన ఏం చేస్తారట? నూతనమైనవిగా చేస్తానన్నారు. కాబట్టి మన జీవితంలో ఏమైతే కోల్పోయామో తిరిగి ఈ సంవత్సరం దేవుడు మనకి రిస్టరేషన్ పీరియడ్ అన్నమాట. రిస్టరేషన్ పీరియడ్ అంటే సమకూర్పు యొక్క సంవత్సరము, సమకూర్చబడే సంవత్సరముగా దేవుడు 2025వ సంవత్సరాన్ని అట్టి రీతిగా మన వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా దేవుడు మనల్ని అలాగూ ఆశీర్వదించాలని ఈ వాగ్దానములన్నీ మన యొక్క వ్యక్తిగత వాగ్దానంతో పాటు ఈ 3 వాగ్దానాలు కూడా మనం స్వతంత్రించుకుందాం. ప్రభు వట్టి కృపలు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, విన్న మాటలు మాలో ఫలింపచేయండి. దుష్టుడు ఎత్తుకొని పోకుండా భద్రపరచండి. దావీదు కోల్పోయినవన్నీ తిరిగి సంపాదించుకున్నారు. ప్రభువా, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మినారు తండ్రి. స్తోత్రం. అబ్రహాము, శారా ఈ విధంగా ప్రభా మృతతుల్యమైన వారి స్థితిని తండ్రి గర్భము ధరించడానికి శక్తి పొందింది, కనడానికి శక్తి పొందింది, బిడ్డను పెంచడానికి శక్తిని పొందింది. దేవా, మా జీవితంలో కూడా నాయన గత జీవితంలో ఏమైతే మేము కోల్పోయామో అవన్నీ కూడా ప్రభా తిరిగి మాకు సమకూర్చి ప్రభా ఈ సంవత్సరం వాగ్దానము చేసిన వాడవు, నమ్మదగిన వాడవు కనుక ఏ సమృద్ధినైతే మేము కోల్పోయామో ఆ సమృద్ధి తిరిగి మాకందరికీ కూడా అద్భుతకరంగా మీరే ప్రసాదించుమని చేరి వచ్చిన ప్రతి బిడ్డను ఆత్మీయంగా ప్రభా ఆ విధంగా వదిలి చేయండి, కుటుంబంగా ఆ విధంగా వదిలి చేయండి, సంఘముగా ఆ విధంగా వదిలి చేయండి. ఆరోగ్య విషయాల్లో ఏమైతే కోల్పోయినారో తిరిగి సమృద్ధిగా ప్రభా నూతన సంవత్సరంలో దయచేయండి. ఏ విషయాల్లో అయితే తండ్రి కోల్పోయినారో అవన్నీ డబుల్ ఫోల్డ్ రిస్టోర్ చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ సంవత్సరము తండ్రి అట్టి ఆశీర్వాద సంవత్సరముగా దేవా, దావీదు దోపుడు సొమ్మని మరి ప్రత్యేకమైన పేరును వాటికి పెట్టినారు. అలాగూ అటువంటి సమృద్ధి దేవా యెహోవా శత్రువుల నుండి మాకు సమృద్ధిగా దయచేయమని చేరి వచ్చిన ప్రతి బిడ్డను నిండారులుగా మీరే ఆశీర్వదించి పొంగి పొర్లే సమృద్ధి, గిన్ని పొర్లే అనుభవము ప్రతి బిడ్డకు ధారాళముగా ఆకాశపు వాకిండ్లు విప్పి సమృద్ధిగా మీరు కుమ్మరించుమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పాఠ సంఖ్య కొత్త పుస్తకాలు 446. కొత్త పుస్తకాలు